ఒకరిని ద్వేషించడం, లేదంటే ఒకరి మీద కోపం పెంచుకోవడం, పగ పెంచుకోవడం వల్ల ఆ పెంచుకున్న వ్యక్తికి చాలా డేంజర్. మన శరీరంలో చూసుకున్నట్లయితే మనం తీసుకునే శ్వాస కూడా ఊపిరి పీల్చుకుని మన ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. చివరికి మన మంచినీళ్ళు కూడా మన బాడీలో మినిమం కొన్ని అవర్స్ వరకే ఉండాలి. మనం తాగే వాటరు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ మనం తాగే వాటరు లేదంటే యూరిన్ అనేది మనలో ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చివరికి మనం తినే ఫుడ్ కూడా 24 అవర్స్ లోపల అది డైజెషన్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ మనలోనే ఉంటే గ్యాస్ వస్తుంది, అడ్డమైన జబ్బులన్నీ వస్తాయి. అలాంటిది ఏళ్ళ తరబడి ఒకరి మీద ద్వేషం, పగ పెంచుకున్నప్పుడు మనకి అవి ఎంత హాని కలుగజేస్తాయో మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా ఒకరి మీద కోపం పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు, వాడికి ఎప్పుడు శాంతి సమాధానం ఉండదు. వాడు బీపీ పెరగచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు. హృదయపూర్వకంగా నవ్వుతూ 10 మందితో ఆనందంగా ఉండేవాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు, ఆరోగ్యకరంగా ఉంటాడు. అలా ఉండడానికి మనం ట్రై చేయాలి.